ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఎమ్మెల్సీ కవితమ్మ పదవికి రాజీనామా చేసిందంట. పదవికి రాజీనామా చేసింది, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిందంట. ఇక వాళ్ళు ఎలగొట్టినాక నువ్వు రాజీనామా చేస్తే చేయకుట్టి మాత్రం ఇక ఉంటావు. ఇంకా చిరంగాలలో అయితే మళ్ళీ ఉంటారు. అసలు మొన్ననే చేయాలి ఆ పని, కానీ ఇంక ఇవాళ దాకా అయినావు. కానీ ఇంకేమైంది పోత ఏమంటుందంటే, నాన్న ఓ నాన్న జర జాగ్రత్తగా ఉండు నాన్న, కేసీఆర్కి చెప్తుంది కవితమ్మ. జర జాగ్రత్తగా ఉండు, మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి. కేసీఆర్కు ప్రమాదం పొంచి ఉంది. కేసీఆర్కు సూచనలు ఇస్తుంది కవితమ్మ. కవితక్క అయ్యకు తెలియదా ముచ్చట పాడైపోను. నాయన అంటే మామూలు విషయం కాదు. బాపు, తెలంగాణ బాపు. ఆయనకు ఏం జరిగేది ఎక్కడ జరిగేది ఆయనకు తెలియకుండా వచ్చినా సరే కన్నబిడ్డవు కాబట్టి అయ్యమేలు కోరి చెప్పినమేమో. కానీ ఇంకేమో చెప్తుంది. అన్నకు ఆయనకి ఇద్దరికి ప్రమాదం పొంచి ఉందంట. మరి ఓళ్ళు వాళ్ళ పొంచి ఉంది ప్రమాదం చెప్పింది ఆమె చెప్పిన ముచ్చట చెప్తా. ఇంకోటి కొత్తది ఏం చెప్ప. రామన్న నాయన ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకొని కాపాడుకో వాళ్ళ అన్నకి చెప్తుంది. అమ్మ అన్ని బుద్ధులే చెప్పిపోతుంది. పాడ ఏడిపోతున్నా మరి పక్క దేశం గిట్ట పోతున్నా ఈమె. రామన్న నాన్న ఆరోగ్యాన్ని పార్టీని కాపాడుకో. కాళేశ్వరం డబ్బుతో 25 మంది ఎమ్మెల్యేలను హరీష్ రావు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టు. ఆల్రెడీ పక్క పెట్టి కూర్చున్నట్ట. 25 మందిని కాళేశ్వరం డబ్బుతోటి, కాళేశ్వరం ప్రాజెక్టు పైన సంపాదించిన డబ్బుతోటి 25 మంది ఎమ్మెల్యేలను ఆల్రెడీ సైడ్కి పెట్టి కూర్చుండు. జర ఆయనతోటి ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త అని చెప్తుంది. అక్క కవితక్క 25 మంది ఎమ్మెల్యేలకు ఆల్రెడీ ఫండ్ ఇచ్చిండు అంటే కాళేశ్వరం డబ్బులే. నువ్వన్న ముచ్చటే, నేనన్న ముచ్చట కాదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరగలేదని మరి నిన్నవన్న కథల పడ్డోళ్ళు మరి వాళ్ళని ఏమనాలో చెప్పు కవితక్క. అన్న నువ్వు కూడా ఉన్నావు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇంత ఇంటిక మందం కూడా అవినీతి జరగలేదన్న దరిద్ర సన్నాసులు మరి ఇవాళ ఎడమొఖం పెట్టుకుంటుండొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే అది మామూలు విషయం కాదు, అది దేశ చరిత్ర అని అన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్వయాన మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కల్వకుంట్ల కవితమ్మ చెప్తున్న ముచ్చట. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన కమిషన్ డబ్బులతోటి 25 మంది ఎమ్మెల్యేలకు మండగొట్టేసినట. పక్కపోయి అవి మన గొర్రెలు మేకల గిట్ట మండగొట్టేసేస్తే మేసుకుంటే మే అని సపరేట్గా కూర్చే కదా, గసోంటి పని చేసినట్ట. వాళ్ళ అన్నకు వాళ్ళ అయ్యకు చెప్తుండు. వాళ్ళ అయ్య కాదు వాళ్ళ అన్నకే చెప్తుంది ప్రత్యేకంగా. 25 మంది ఎమ్మెల్యే కొని అని డబ్బులు ఉన్నాయంటే ఎన్ని పాయలు ముంచి తెచ్చారు మీ ఆలిమండమయ్య ఎడ దొరికిరంతా. సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించేందుకు 60 లక్షలు పంపారంట. ఇది సిరిసిల్లలో కేటీఆర్ని ఓడగొట్టేందుకు 60 లక్షలా? 60 లక్షలు ఎడ సరిపోయి పాడవుతుండొచ్చు. మరి ఏమో మరి 60 లక్షలు అంటే పెద్ద లెక్క మీకు. కానీ సంతోష్కి ధనదాహం, అడవులను కొట్టేయాలని చూసిండు. సంతోష్రావుకు ధనదాహం అంట, బాగా డబ్బులు సంపాదించాలని ఆలోచన. మరి ఇవాళనే గుర్తొచ్చిందా మరి సంతోష్రావుకు ధనదాహం ఉందన్న సంగతి? తెలంగాణ ప్రజలారా వీళ్ళ ముచ్చట చూడు, ఏం కథలు పడతారంటే అట్లా కథలు పడతారు వీళ్ళు. ఈ కల్వకుంట్ల ఫ్యామిలీలో సంతోష్రావుకు ధనదాహం ఉన్నదని రాష్ట్రం మొత్తం కోడే కూసినా కానీ సంతోష్రావుని సంకల పెట్టుకొని వెనకేసుకొచ్చింది వీళ్ళు కాదా? ఇవాళ జర్రంత చెడిపోగానే సంతోష్రావుకు ధనదాహం ఉందని చెప్తుంది ముచ్చట. మరి మీ సోపతిగాలకు ధనదాహం ఉండకుంటే మరి జనదాహం ఉంటుందా? అంత ధనదాహం ఏముంటుంది? అంతా గడ్డం రాసుకుంటే బుచ్చు రాలినట్టు, మీరంతా సన్నాలు రాసుకుంటే బూడిది రాలినట్టు, మొత్తం మీరంతా ఒకటే పని. అంత జనాల నేత్ర చేయబెట్టాలి, పైసలు సంపాదించాలి. ఇంకా ఆలోచన తప్ప ఏం పాడేసి వస్తుంది. ఇంకా విచ్ఛిన్నమైతే వాళ్ళకు అధికారం అన్న కుట్ర అంట. ఇంకో వీళ్ళ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి కారణం ఏంది? ఒకటి, పెద్దలు ఒక సమాధి చెప్తారు, గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేమని చెప్తారు. అవునా కాదా? గతి లేకున్నా కానీ ఎట్నో ఒక రకంగా సంసారాన్ని నూకపోవచ్చు. కానీ శృతి లేనిది ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ అది ముందరికి పోదు. కానీ మీకు గతి లేదో శృతి లేదో ఇక నాకైతే తెలియదు. కానీ మీకు మాత్రం పక్క పాపం అయితే తలిగిందని నేను అనుకుంటున్నా. ఎవరి పాపం తలిగింది మరి వీళ్ళకు? ఈ తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుల పాపం తలిగింది మీకు. మీ కుటుంబం మొత్తానికి అమరవీరుల పాపం తలిగింది, ఉద్యమకారుల పాపం తలిగింది. తలగలేదా ప్రజలారా? అరి కోసం పెట్టించిన ఒక్కొక్కరిని. విద్యార్థుల పాపం తలిగింది, ఉద్యోగస్తుల పాపం తలిగింది, పోలీసుల పాపం తలిగింది, ప్రజల పాపం తలిగింది. పక్క మీరు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కళ్ళు మొత్తం నెత్తినే పెట్టుకొని చేసిరు. అందుకోసమనే అంటారు కదా, ఎటు చూసినా కానీ ఎవరో ఒకరైతే చూస్తుంటారు కానీ ఏమంటారు కదా, దేవుడే అంటారు. ఇక దేవుడే మిమ్మల్ని దేవుడే కనిపించినట్టుండి. అయితే అందుకోసమనే ఇవాళ మీ ఇల్లు మొత్తం
ఆగమాగం జగన్నాథం అవుతుంది. ఎందుకు అవుతుంది? మీ అల్పం మీ అహంకారం గట్ల ఉండే కాబట్టికే ఇవాళ గా బాధ వచ్చింది. అందులో భాగంగానే మొదట నన్ను బయటకు పంపారు. మా కుటుంబం మొత్తం విచ్ఛిన్నమైతే అధికారం వస్తుందన్న సందర్భంతో ఆ ఆశతోటి ఈమెనంట ఫస్ట్ బయటకు పంపించినట్టు. ఈమె కెప్టెన్ ఉన్నట్టుంది. అయితే ఈమె మెయిన్ వికెట్ పడేస్తే నెక్స్ట్ వికెట్ అని పడిపోతాయి అనుకొని ఈమెను ముందుగా పంపించే ప్రయత్నం చేసినట్టు వాళ్ళు హరీష్ రావు సంతోష్ రావు గీలే. హరీష్ రావు వల్లే విజయశాంతి ఈటెల రాజేందర్ ఈటెల బీఆర్ఎస్ను వీడిరు. ఇవాళ పాడైపోరు. మరి ఇన్ని రోజుల దాకా చెప్పబోయేది ఎందుకు అవి తక్క? మరి ఇన్ని రోజుల దాకా విజయశాంతి హరీష్ రావు అదే మన ఈటెల రాజన్న ఏమక్కర పోయిరో పార్టిసిపేట్ ఏమక్కర పోయో పార్టిసిపేట్ అని చాలా మంది అనుకోరు. కానీ హరీష్ రావు వల్లనే అన్న సంగతి ఇవాళ నువ్వు బయటకు వచ్చిన దాకా తెలియపాయ. నువ్వు బయటకు వచ్చి ఆయమైనా పని చేసినట్టే గుర్తు చూడకపోతే నిజంగానే ఇప్పుడు మొత్తం లోగుట్టు తెలిసిన వాళ్ళు మొత్తం బయటకు వస్తే గిట్టే ఉంటుండొచ్చు. నిజమన్నా ఏమేం చేసారు మొత్తం వెనక్కి కదా, నిజమే కావచ్చు. మరి హరీష్ రావు వల్లనే ఈటెల రాజేందర్ విజయశాంతి తెలంగాణ ఉద్యమకారురాలు, ఈటెల రాజన్న తెలంగాణ ఉద్యమకారుడు గసంటోళ్ళని బయటకు పంపిస్తుంది. పాపం ఎట్టా మామూలుగా చుట్టుకోవాలి మీకు. ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్ సంతోష్ రావు. ఇక చూసిరా, ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్ రావు సంతోష్ రావు శ్రవణ్ రావు అంట. సంతోష్ కుమార్ అయిన సంతోష్ శ్రవణ్ రావులే. మరి ఫోన్ ట్యాపింగ్ చేసింది ఆలేనా? మన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పిన సన్నాసులు నిన్నమన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలా ఒక్కరి కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నమన్న వెనకేసుకొచ్చిన సన్నాసులు నువ్వు నీ వెనకంగా ఉన్నలే కదా కవితక్క. మరి నిన్నమన్న ఎట్ట చెప్పకుండా మరి ఇవాళ ఎట్ట చెప్పిన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని? ఎవరిని పెట్టిన ఫోన్ ట్యాపింగ్లో మీరు? ఊళ్ళో గ్రామస్థాయి లీడర్ కాంచి మొదలుకుంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్ దాకా ట్యాపింగ్ చేస్త్రీ. కేంద్ర మినిస్టర్ల ఫోన్ ట్యాపింగ్ చేస్త్రీ. ఎవరిని పెట్టిరు? హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేస్త్రీ. ఎవరిని పెట్టరు అయి పాడైతుంది. మళ్ళీ నిన్నమన్నటి దాకా ఎవరిని ఫోన్ ట్యాపింగ్ కాలేదు. కవితమ్మ ఆయమన్న పని చేసింది. వీళ్ళందరూ ముచ్చట బయట ఇంకేమేం చెప్పి పాడైద్దో చూడాలి. ఇంకా నా సిబ్బంది రమ్మన్న సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు. నా సిబ్బంది రామన్నదా? ఓకే. ఈమె సిబ్బందిది రావణ సిబ్బంది అంటే ఈమె సెక్యూరిటీ రావణ సెక్యూరిటీ ఇద్దరు సెక్యూరిటీ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. మరి రావణకు హరీష్ రావు ఏది కేసీఆర్కు తెలవకుంటే ట్యాపింగ్ చేయొచ్చునా? ఆడోళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిరి. దరిద్రం పాడే ఫోను మీ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసుకుంటే మీరు ఎటువంటి రాజకీయ నాయకులు? మీరు ఎంత రోగు తప్పిన నాయకులు నాకు అర్థం కాదు. సరే మీరు అధికారం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసిరు. సరే వేరే పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డిదో లేకపోతే ఇక బండి సంజయ్దో లేకపోతే ఇక అరవింద్దో లేకపోతే ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డిదో లేకపోతే పొంగులేటి శ్రీనివాసుదో లేకపోతే నరేంద్ర మోడీదో చేసిరు అంటే నిజంగానే చేసిరు కానీ అనుకుంటారు. ఎందుకంటే అధికారం దాహంతో సన్నాసులు మస్తు చేస్తుంటారు కదా పని అలా వీళ్ళు కూడా చేసినా అనుకుంటే జనం లైట్గా తీసుకుంటారు. కొన్ని పాడైపోను. కేటీఆర్ ఫోన్ ట్యాప్ అవుతుంది, కేసీఆర్ ఫోన్ ట్యాప్ అవుతుంది, హరీష్ రావు ఫోన్ ట్యాప్ అవుతుంది, కవితమ్మ ఫోన్ ట్యాప్ అవుతుంది. మరి అందరి ఫోన్ ట్యాప్ అయినా కానీ మరి చేసిన గాడిద ఓడి కావచ్చు. ప్రజలారా గిట్ల గాడిద మనం అనొచ్చా? అనొచ్చు. అయితే స్వీకరించరు. ఇప్పుడు అందరు ఫోన్లు ట్యాపింగ్ చేసినా గాడిద ఓడి కావచ్చు. మరి ఎవరికి ఏం ఎక్కర వీళ్ళకి ఎక్కరలేంది? ఏమన్నా కథలు ఉన్నాయా? వీళ్ళే చెప్పురి, మామూలు కథలు లేవు వీళ్ళ ఇంట్లో. ఇంకా రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయినా పాడైపోను కదా. నాకేం చదువు వచ్చి పాడైతలేదు కానీ సరిగా అర్థాలు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయ్యిండు. అది నిజం కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసంట ఏదో ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకో వస్తురంట. ఆ వస్తా పాడైపోను అటు ఇటు చూసినట్ట. మరి సీసీ కెమెరాలు లేనట్టునే ఈమె చెప్పిన ముచ్చట. అటు ఇటు చూసినట్ట రేవంత్ రెడ్డి కాలమే తడుకున్నట్టు హరీష్ రావు ఈమె చెప్పే ముచ్చట. ఇది నిజం కావచ్చునా? తెలంగాణ ప్రజలారా నిజం కావచ్చునా? అవునా హరీష్ అన్న? మరి నీకు రేవంత్ రెడ్డి కాలు పట్టుకునేంత ఆపద ఏమొచ్చింది? ఏం కుంభకోణం చేసి పాడైనవు? మరి నువ్వు కాలు పట్టుకోగానే మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఒప్పుకుంటాడు? మరి రేవంత్ రెడ్డి కన్నా జర్నాన్న ఉండాలి కదా. నిన్నమన్నటి దాకా అవినీతి మొత్తం బయట తీసుకొస్తామని గెలిస్తే నేను మళ్ళీ ఈడొచ్చి నా కాలం మీద పట్టుకుని నేనెట్ట క్షమించాలని రేవంత్ రెడ్డి కన్నా ఉండాలి కదా. మరి ఇది నిజమేతో అబద్ధమేతో నాకైతే తెలియదు కానీ కవితమ్మ అంటున్నాం ముచ్చట. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ కవితమ్మ రాజీనామా. అది ఓకే, అందరికీ ఇక్కడ ముచ్చటే. కానీ ఇప్పుడు గిన్ని ముచ్చట చెప్పుకుంటూ వచ్చింది ఈమె. అయ్యా జాగ్రత్త, అన్నా జాగ్రత్త, మీ వెనకంగా మీ పక్క పంటి మీ జేవులు ఉన్నట్టే ఉన్నారు దయ్యాలు దరిద్రులు ఉన్నారు మీ దగ్గర. వాళ్ళతోటి ప్రమాదం పొంచి ఉంది. అందులో ఏక నెంబర్ హరీష్ రావు 25 మంది ఎమ్మెల్యేలకు ఆల్రెడీ మండగొట్టేసిండు. అవి మంచిగా మేసుకుంటే ఆయత అవి తిరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో చిన్నాడు మనల్ని నిలిచిపెట్టిపోతారు, మన పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుంది, మన కుటుంబం మొత్తం ఆగమైపోతుంది అని జోషన్ చెప్పినట్టు చెప్తుంది.
మరి ఎందుకు కావచ్చు, ఎట్లా కావచ్చు? మీ ఆస్తి పంపాల కాలంలో ఏమన్నా తేడాలు వచ్చినాయా, లేకపోతే రాజకీయంగా నీకేమన్నా సరిగా చూడకుండా వచ్చినా? జనాలు అనుకున్న ముచ్చట, నేను అనుకున్న ముచ్చట కాదు. ఒకవేళ నేను అనుకునేది అయితే పక్క ఆస్తి పంపకాలు, పక్క కోటాను రూపాయల ఆస్తులు ఉండే పాడైపోను, బొచ్చడు ఆస్తులు ఉండే. నువ్వే అంటివి నా పెళ్లి నాడు మా అయ్య దగ్గర రూపాయి లేదు, నా పెళ్లి నాడు మా అయ్య దగ్గర రూపాయి లేక నానా ఇబ్బందులు పడి నా పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చిండు అని అన్నది నువ్వే కదా. మరి నీ పెళ్లి నాడుకు ఇయ్యాలకు నీ అయ్యది, నీ అన్నది, నీది, ఈ హరీశ్రావుది ఈ ఆస్తులు మొత్తం తీస్తే తెలంగాణ ప్రజలు 4 ఏళ్ళు హాయిగా బతుండొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అవునా కాదా ప్రజలారా? ఆవన్న ముచ్చటే ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పినో ఇది మొత్తం కల్వకుంట్ల కవితమ్మ చెప్పిన ముచ్చటే. దయచేసి కవితమ్మ గారు నువ్వు బరాబరుగా ఇంకేమేం చేసిరో మొత్తం చెప్తే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నువ్వే అవుతావు.